Dutta Media, power of news. Hi bro. బిగ్ బాస్ ఎలా ఉంది బ్రో? బిగ్ బాస్ బాగానే ఉంది. అనిమేషన్ అయింది కదా ఈసారి. రీతు చౌదరి ఎలా అనిపిస్తుంది బ్రో? రీతు చౌదరి ఎలిమినేషన్ అంటే నాకు బాగానే అనిపిస్తుంది, పర్లేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నా. రీతు చౌదరి వెళ్ళిపోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఎందుకని బ్రో? ఎందుకంటే తను ఎప్పుడైనా సరే గొడవలు పడడం కానీ ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తుంది బిగ్ బాస్లో. తను గేమ్ మీద తనకు ఇంట్రెస్ట్ లేదు. ఏమంటే ఒలురుతుంది, అల్లరి చేస్తుంది, లొల్లి చేస్తుంది, చాలా తీరుతో గొడవ పెట్టు, నాకు సపోర్ట్ నీకు సపోర్ట్ అని అంటుంది. కాబట్టి తను నాకు నచ్చలేదు. ఏదైనా గేమ్ ఆడితే కానీ తను ఫేర్గా గేమ్ ఆడదు, ఎప్పుడైనా సరే అన్ఫేర్గా గేమ్ ఆడుతుంది. అది నాకు నచ్చదు అనమాట. టాప్ 5కి వెళ్ళిన అతను ఎవరు చెప్తారు బ్రో? ఒకరు టాప్ 5 ఉన్నారు, సంజన గారు ఉన్నారు, డీమన్ పవన్ ఉన్నారు. ఎవరు వచ్చేస్తారు బ్రో టాప్ 5 నుండి బయటికి? టాప్ 5కి భరణి రారు, వస్తే సంజన వస్తుంది. ఎందుకని బ్రో? ఎందుకంటే భరణి ఎవరు సంజన ఆడలేదు గేమ్. సంజన కూడా బాగానే ఆడింది కదా. దొంగతనం మనం చేస్తలేము బయట. అట్లంటే ఫేరేనా? రీచ్ కాదు, ఫేర్ 100% ఫేర్ అది. ఎందుకంటే ఇది ట్రయాంగిల్ గేమ్ ఒకటి వచ్చింది కదా, ఎవరికి భరణి గారికి రీతికి ఇద్దరికి. ఆ గేమ్లో మీకు ఎలా అనిపించింది? అట్లా చేయడం తప్పు అది దాని గురించి ఆమె టైటిల్ చాలా మంది తనుజ అంటున్నారు కదా బ్రో, మీకేనా అనిపిస్తుంది ఏమన్నా? అంటే బిగ్ బాస్ వాళ్ళు ఫేవర్ చేస్తున్నారు, మా టీవీ వాళ్ళు కానీ. ఇప్పుడు ఎవరికి ఓటింగ్ ఎక్కువ ఉన్నా కూడా ఎవరికంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు 15 వరకు ఎవరు కష్టపడతారో వాళ్ళకి కప్పు దక్కుతుంది. ఓటింగ్ టాప్ పొజిషన్లో ఓటింగ్ ఎక్కువ ఉంది, తనుజకి ఎక్కువ ఉంది, కళ్ళకి ఎక్కువ ఉంది అంటే కప్పు ఇయ్యరు. స్టార్ట్ నుంచి ఎవరు కష్టపడితే వాళ్ళకే నాకు ఇస్తారు. పోయిన సీజన్లో 8 సీజన్లో ఇప్పుడు గౌతమ్ వచ్చాడుగా వైల్డ్ కార్డ్గా, తనకి టాప్ పొజిషన్లో ఉండే కానీ ఆయనకి ఇయ్యలే కదా. ఇది కూడా అంతే. ఒక అమ్మాయి కూడా ఇవ్వలేదు అంటున్నారు టైటిల్. సరే ఈసారి తనుజాకే కన్ఫర్మ్ అంటున్నారు కదా. ఈసారి తనుజకి ఏం రాదు, తనుజకి కళ్యాణ్కి రాదు. వస్తే కప్పు ఇమాన్యుల్ ఒకరికి వస్తుంది. ఇమాన్యుల్ అంటే ఇమాన్యుల్ నేను ఫేవరెట్ కంటెస్టెంట్. ఇమాన్యుల్ స్టార్ట్ నుంచి ఇప్పటిదాకా బిగ్ బాస్కి ఒక హోప్ వచ్చిందంటే ఇమాన్యుల్ వల్లనే. నేను బిగ్ బాస్ చూస్తున్నట్టే ఇమాన్యుల్ వల్లనే. ఒకవేళ ఇమాన్యుల్ లేకపోతే నేను బిగ్ బాస్ కూడా అసలు. కానీ ఇప్పుడు అన్అఫీషియల్గా పోలింగ్ పెడుతుంటే ఇమాన్యుల్ ఉన్నారు కానీ థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఫస్ట్ సెకండ్లో కళ్యాణ్ తనుజానే కనిపిస్తున్నారు కదా. ఇప్పుడు ఇంకా 2 వీక్స్ ఉన్నాయి కదా, ఇమాన్యుల్ మళ్ళీ పైకి వచ్చేస్తాడు, కింద కూడా పైకి వస్తాడు. ఎందుకంటే అది ఓటింగ్ ప్రాబ్లమ్ అన్న. ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు, నాకు చాలా హ్యాపీ ఉంది. ఫైనలిస్ట్ ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ వచ్చి ఇప్పటిదాకా ఫస్ట్ ఫైనలిస్ట్ అంటే చాలా గ్రేట్, నాకు చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే ఆయన విన్నర్కి చాలా దగ్గరలో ఉన్నాడు. నా ఉద్దేశం ఏంటంటే ఇమాన్యుల్కి జర కప్పిస్తే చాలా బాగుంటుంది. అది సీజన్ 9లో నాకు ఇమాన్యుల్ విన్నర్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. For more updates, please subscribe Dutta Media.